ప్రైజ్ లాడండి అందరికీ. ఎలా ఉన్నారు మీరందరూ? నేను ఈరోజు అయితే మీతో ఒక విషయాన్ని షేర్ చేసుకుందామని మేము ముందుకు వచ్చాను. అది ఏంటి అని అంటే, ఒకటి మనము ప్రార్థన ఏ విధంగా చేయాలి అని చెప్పేసి ఒకటి, ఇంకొకటి బ్రదర్ భక్సింగ్ గారి జీవితంలో దేవుడు ఆయనతో ఫస్ట్ సేవలోనికి వచ్చే ముందు ఆయనతో ఏం మాట్లాడాడు అని చెప్పేసి ఆ విషయాలని మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకనంటే ఇవి ఒక్కొక్కసారి మన జీవితాలలో కూడా ఉపయోగపడవచ్చు అనమాట. కాబట్టి మనం కూడా ఫ్యూచర్లో దేవుని పరిచర్య చేసేవారైనప్పటికీ, లేకపోతే దేవుని సన్నిధిలో ఎదుగుతున్న వారు అలాంటి వారికి ఉపయోగపడవచ్చు అనమాట. అట్లానే క్రైస్తవ జీవితంలో ఉన్న వారికి కూడా ఇది ఉపయోగపడవచ్చు. కాబట్టి నేను మీకు భక్సింగ్ గారికి దేవుడు ఏమి తలంపు ఇచ్చారు, ఆయనతో ఏం మాట్లాడారు, ఆయన ఏం నేర్చుకున్నారు అన్నది ఫస్ట్ మీతో మాట్లాడతాను. ఫస్ట్ వచ్చేసి భక్సింగ్ గారి సేవ పరిచర్యలోనికి వచ్చినప్పుడు దేవుడు చెప్పారనమాట, నీ అవసరాల కోసం ఏది ఎవరిని అడగకూడదు అని చెప్పి. అంటే ఇప్పుడు నాకు ఇది అవసరము అని చెప్పేసి నువ్వు వెళ్ళేసి ఎవరి దగ్గర ఏది అడగొద్దు. ఎందుకు అని అంటే, నేను నిన్ను పిలుచుకున్నాను కాబట్టి నువ్వు నా దగ్గరికే వచ్చి, అంటే దేవుని దగ్గర మాత్రమే చెప్పాలి ఆ విషయాన్ని. ఎట్లా ఏంటది, నీకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు నువ్వు ఎవరిని ఆ విషయము అడగొద్దు. నాకు ఇది అవసరం ఉంది అని చెప్పేసి ఎవరిని నువ్వు అడగొద్దు. ఫస్ట్ పాయింట్ దేవుడు భక్సింగ్ గారికి ఇచ్చినటువంటిది ఏమని, నా అవసరాల కోసం ఏది ఎవరిని అడగకూడదు, దేవుని దగ్గర మాత్రమే చెప్పాలి అని చెప్పేసి ఆయన తీర్మానం చేసుకున్నాడు. దేవుడు ఆ విధంగా ఆయనకి చెప్పారనమాట. అలానే రెండవది, దేవుడు నిన్ను ఎంత గొప్ప స్థాయిలో ఉంచినప్పటికీ, ఒకవేళ నువ్వు దేవుని పరిచర్యలో కొనసాగుతూ ఉన్నప్పుడు, లేకపోతే నువ్వు దేవునిలో ఎదుగుతూ ఉన్నప్పుడు, నీ ఆధ్యాత్మిక స్థితిలో ఎదుగుతున్నప్పుడు, నీ భౌతికంగా కుటుంబంగా, లేకపోతే దేవుడు నిన్ను ఎంత గొప్పగా ఆశీర్వదించినా, ఎంత గొప్పగా నిన్ను పొందినప్పటికీ కూడా నువ్వేం చేయాలంటే, దేవుడు నిన్ను ఎంత గొప్ప స్థాయిలో ఉంచినా కూడా మామూలు జీవితం జీవించాలి. ఇది చాలా కష్టం కదండి. ఒకసారి మనకి ఏమన్నా సరే ఉంది అని అంటే దానికి మనం ఇంకా గొప్పగా చెప్పుకోవాలి, పక్కన వాళ్ళకి ఇంకా నాకు అని చెప్పేసి ఆ విధంగా అనిపిస్తుంది మామూలుగా. కానీ యేసయ్య ఏం చెప్తున్నారు అని అంటే, మీరు దేవునిలో ఎంత ఎదుగుతారో, మీరు ఎంత గొప్ప స్థాయిలో ఉంటారో, ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా కూడా మీరు మామూలు జీవితంను జీవించాలి, గొప్పలకి మీరు పోకూడదు అని చెప్పేసి రెండో పాయింట్ చెప్పారనమాట యేసయ్య భక్సింగ్ గారికి. ఇది చాలా గొప్ప విషయము. చాలా ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా, ఇప్పుడు చాలామంది చూస్తున్నాం కదా, కొంచెం గొప్ప స్థాయిలోనికి వస్తే వాళ్ళని మనం ఆపబట్టలేము. వాళ్ళ జీవితం ఎంతకాలం ఉంటుంది? అంత గొప్ప స్థాయిలో ఉన్న ఏదో ఒకరోజు చనిపోవాల్సిందే కదా. కనుక మనం ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా కూడా మనం ఎప్పుడు కూడా గొప్పలకి పోకూడదు అనమాట. మనము మామూలు సాధారణ జీవితంను జీవించే వారంగా ఉండాలి. అలానే నీ గురించి మనుషులు ఎవరైనా సరే చెడుగా మాట్లాడితే, నీ గురించి ఎవరైనా సరే చెడుగా మాట్లాడినప్పుడు, నీ గురించి ఎవరైనా నిందలు వేసినప్పుడు, లేకపోతే నీ గురించి ఎవరైనా చెడ్డ తలంపులతో ఎదుటి వాళ్ళకి ఏదైనా సరే చెప్తున్నప్పుడు, అలా చెప్పినప్పుడు నువ్వేం చేయాలి అని అంటే, నోరు మూసుకొని ఉండాలి అని చెప్పేసి. ఇప్పుడు చాలామంది ఈ విషయంలో కూడా పడిపోతూ ఉన్నారు. ఎందుకంటే ఎవరైనా సరే నా గురించి ఎవరైనా ఒక మాట చెడ్డగా మాట్లాడారు అని చెప్పినప్పుడు మనం ఉద్రేకపడిపోతాము. వాళ్ళకి మనం ఏదో ఒకటి సమాధానం చెప్పాలి అని చెప్పేసి ఏదో ఒక రకంగా చేస్తాం. ఇప్పుడు మనం ప్రస్తుతం యూట్యూబ్లో చూస్తున్నటువంటి మతోన్మాదులు అన్న వాళ్ళు ఏదో ఒక విషయంలో ఈ విధంగా చేసినప్పుడు దానికి వాళ్ళకి కౌంటర్స్ ఇస్తూ ఆ విధంగా వాళ్ళు వీడియోస్ ప్రమోట్ చేసుకుంటూ అట్లా ఆ విధంగా ఉంటా ఉన్నారు కదా. కానీ యేసయ్య ఏం చెప్తున్నాడంటే, నీ గురించి మనుషులు చెడ్డగా మాట్లాడినప్పుడు నువ్వేం చేయాలి? నోరు మూసుకోవాలి. అప్పుడు యేసయ్య కలుగ చేసుకొని వారికి సమాధానం చెప్తాడు. ఇప్పుడు మనము ఆయన బిడ్డలంగా ఉన్నాము, మనల్ని ఒక మాట మాట్లాడినప్పుడు ఆయనకి బాధ కలుగుతుంది కదా, నా బిడ్డని ఈ విధంగా అన్నారు అని. కాబట్టి వాళ్ళకి దేవుడు సమాధానం చెప్తాడు. మనం సమాధానం చెప్పి మనం మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం లేదు. మన నోరుని మనము కంట్రోల్ చేసుకొని మన నోరు మూసుకొని ఉండడం ద్వారా దేవుడే వారితో మాట్లాడి వారికి సమాధానం చెప్పేవారుగా ఉంటారనమాట. కాబట్టి భక్సింగ్ గారికి సేవా జీవితంలోనికి వచ్చేటప్పుడు దేవుడు
చెప్పినటువంటి ఈ 3 విషయాలు. నేను ఇది ఎవరో చెప్తూ ఉంటే భక్సింగ్ గారి పరిచర్య విషయంలో చెప్తూ ఉన్నప్పుడు నాకు మంచిగా అనిపించి నేను ఒక బుక్లో రాసుకున్నాను అనమాట ఈ 3. కాబట్టి మన జీవితాల్లో కూడా ఇవి అప్లై చేసుకోవాలి అన్న ఉద్దేశంతో మీతో చెప్తున్నాను. ఫస్ట్ పాయింట్, నా అవసరాల కోసం ఏది ఎవరిని అడగకూడదు, దేవుని దగ్గర మాత్రమే చెప్పాలి. మనం కూడా ఏమనుకోవాలి, నాకు ఇది అవసరం ఉంది, మనకి ఇది అవసరం ఉంది అని మనం ఎవరి దగ్గర ఏది చెప్పకూడదు, దేవుని దగ్గర మాత్రమే చెప్పాలి. అంటే ప్రార్థన, మోకాళ్ళ మీదకి వెళ్ళి, దేవా నాకు ఇది అవసరం ఉంది, ఈ అవసరాన్ని నువ్వు తీర్చు, దేవా నాకు ఈ అవసరం ఉంది కాబట్టి నువ్వే తీర్చు అని చెప్పేసి ఆయన దగ్గరికే వెళ్ళి మనం అడగాలి. కానీ నాకు ఈ అవసరం ఉంది, నాకు ఈ అప్పు ఉంది, నువ్వు హెల్ప్ చెయ్యి అని చెప్పేసి ఎదుటి వారి మీద మనం ఆధారపడకూడదు. అలానే దేవుడు నిన్ను ఎంత గొప్ప స్థాయిలో ఉంచినా కూడా మనుషులు మామూలు జీవితంను జీవించాలి, గొప్పల కన్నాది పోకూడదు. తర్వాత నీ గురించి ఎవరైనా మనుషులు చెడ్డగా మాట్లాడితే ఏం చేయాలి, నోరును మూసుకొని ఉండాలి. కాబట్టి నువ్వు మళ్ళీ వాళ్ళతో వాదన చేయడం కానీ, లేకపోతే వాళ్ళని నేను మంచివాడిని లేకపోతే నేను మంచివాడిని అని చెప్పేసి మనల్ని మనం నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారి గురించి చూస్తే ఆయన మరణం అన్నది మనందరికీ తెలుసు, ఏ విధంగా చనిపోయి ఉంటారు అని. ఫస్ట్ టైం నాకు ఆయన చనిపోయారు అని చెప్పేసి అనిపించినప్పుడు దేవుడు ఎందుకు ఇలా అనుమతించాడు అంటే, ఒక యాక్సిడెంట్లో అక్కడ అలా చనిపోవడము, అలా పడిపోవడము, నైట్ అంతా ఎప్పుడు పడిపోయాడో ఎప్పుడు చనిపోయాడో అలా ఎవరికి తెలియని ఒక అనాథలాగా అక్కడే ఉండిపోయాడు అని చెప్పేసి చాలా బాధేసింది. దేవా నువ్వు ఎందుకు ఇలా అనుమతించావు అని కూడా నాకు అనిపించింది అనమాట. కానీ దేవుడు తర్వాత మాట్లాడుతూ వస్తూ ఉన్నాడనమాట. ప్రతి ఒక్కరూ చనిపోవాల్సిందే, కానీ ఆ చావు వెనకాల ఒక మర్మం అన్నది ఉండాలన్నమాట, ఒక త్యాగం అన్నది ఉండాలి, ఒక గొప్పతనం అన్నది ఉండాలన్నమాట. కానీ ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు చనిపోక ముందు వరకు ఆయన చాలా మెసేజెస్ చెప్పాడు. అసలు నేను అనుకుంటాను యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ద్వారా మనకి భారతదేశంలో ఉన్న ప్రజలకు కానీ క్రైస్తవులందరికీ కానీ ఏమేమి అందించాలో, ఏ విషయాలు ఏ విధంగా ఉండాలో, ఏ విధంగా నడుచుకోవాలో, ఏ విధంగా మనం ప్రవర్తించాలో, ఒక క్రైస్తవ్యంగా మనం ఏ విధంగా ఉండాలో, లేకపోతే ఎదుటివారు మన మీదకి వచ్చినప్పుడు మనం ఏ విధంగా వారికి సమాధానం చెప్పాలో, అలా ప్రతిదీ ఆయన ద్వారా మనకి మొత్తం చెప్పేయడం జరిగింది. ఆయన పరిచర్య కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఒక రకంగా చెప్పాలంటే. ఆ తర్వాత స్టెఫెను వలె ఎప్పుడైతే ఆయన వాక్యములు చెప్పినప్పుడు వారి హృదయాలలో గాయపరచబడి స్టెఫెను ఏ విధంగా అయితే రాళ్ళతో కొట్టి చంపేసేశారో, ఆ విధంగానే ప్రవీణ్ గారి మీద కూడా ఆయన చెప్పిన వాక్యముల ద్వారా, ఆయన చెప్పినటువంటి మాటల ద్వారా వాళ్ళ హృదయాల్లో గుచ్చుకొని వారు తట్టుకోలేకపోయారు. కాబట్టి ఏదో ఒక రకంగా ఆయన్ని ఈ విధంగా ఈ భూమి మీదకి లేకుండా చేయాలి అని చెప్పేసి వారు ఆ విధంగా చేశారు. కానీ దేవుని అనుమతి లేనిదే ఆ విధంగా జరగదు కదా. ఇందులో కూడా దేవుడి అనుమతి ఉంది అని నేను అనుకుంటాను. అయితే ఆయన చనిపోయేంతవరకు కూడా చాలామందికి ప్రవీణ్ పగడాల అన్న వాళ్ళు ఎవరు తెలియదు. ఆయన చనిపోయిన తర్వాతే చాలామందికి క్రైస్తవులలో కానీ తర్వాత క్రైస్తవేతరులలో కానీ చాలామందికి తెలిసింది ఎవరు ఆయన. అప్పుడు ఆయన మెసేజెస్ వినడం కానీ, ఆయన ఇంత గొప్ప మేధావి, ఆయన ఇంత గొప్పగా చెప్పాడు అని చెప్పేసి అప్పుడు వాళ్ళు తెలుసుకున్నారు. వారి రక్షణకి కర్త అయ్యాడు. ఒక వ్యక్తి చనిపోవడం ద్వారా కొన్ని వందల మంది, కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది రక్షణలోనికి వస్తారు అని చెప్పేసి దేవుని ప్రణాళిక అని నేనైతే అనుకుంటున్నాను. ఒక గోధుమ గింజ చనిపోతేనే అది మళ్ళీ తిరిగి కొత్తగా జన్మించి ఒక కొత్త మొక్కగా ఏర్పడి, ఆ కొత్త మొక్క అన్నది అనేకమైన గోధుమ గింజలు ఏర్పడడానికి కారణమవుతుంది. కాబట్టి ప్రవీణ్ పగడాల గారు ఒక గోధుమ గింజని నేనైతే నమ్ముతాను. కాబట్టి ఇన్ ఫ్యూచర్లో ఖచ్చితంగా అనేకమైన లక్షల కొద్ది రక్షణ కార్యాలు అన్నవి, మార్మన్స్ కార్యములు అన్నవి మనం ఖచ్చితంగా ఫ్యూచర్లో ఖచ్చితంగా చూస్తాం. ఒకవేళ ఆయన చంపిన వారే మార్మన్స్ రక్షణ పొంది వాళ్ళే వచ్చి ఒప్పుకోవచ్చేమో, మరి మేమే ఈ కార్యం చేశాము, మేమే ఆయన్ని ఇలా ఈ విధంగా చంపాము అని చెప్పేసి. కాబట్టి ఆయన చనిపోవడం ద్వారా ఎంతోమంది రక్షణలోనికి, ఎంతోమంది క్రైస్తవ్యంలోనికి వచ్చే ఖచ్చితంగా అవకాశాలు అన్నవి దేవుడు అనుమతిస్తాడు. కాబట్టి మనము వారిని క్షమించాలి. ఎందుకంటే ఇన్ ఫ్యూచర్లో
వాళ్ళు కూడా దేవుణ్ణి అంగీకరించవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు చనిపోయారు, వాళ్ళని చంపేశారు అని ఆ విధంగా వాళ్ళ మీద మనసు బాధ పెట్టుకోకుండా ఈ విధంగా మనము వారి కోసం ప్రార్థన చేయాలి. వారి మనసులు మారాలి, వారి కుటుంబాలు మారాలి, వారు నిజమైన దేవుడు ఎవరు, నిజమైన రక్షకుడు ఎవరు అని చెప్పేసి తెలుసుకోవాలి. కాబట్టి వారి కోసం మనం ప్రార్థించే వారంగా ఉండాలన్నమాట. అటువంటి జీవితం ఒకవేళ మన లైఫ్లో కూడా ఎంటర్ అయితే మనం కూడా చావడానికి సిద్ధమయ్యే పరిస్థితుల్లో మనం కూడా సిద్ధపడి ఉండాలన్నమాట. ఒక నువ్వు క్రైస్తవుడిగా ఉన్నావు అని అంటే క్రీస్తు కోసం చనిపోవడానికి కూడా సిద్ధమయ్యే పరిస్థితి మనలో ఉండాలి. ఆ విధమైన విశ్వాసం మనలో ఉండాలి. నార్మల్గా ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చనిపోతాం, కానీ ఈ విధమైనటువంటి చావును మనం అంగీకరించడం ద్వారా పరలోకంలో మనకి ఒక గొప్ప స్థానం అన్నది దొరుకుతుంది. దేవుని దగ్గర మనకి ప్రతిఫలం అన్నది ఇంకా అధికమవుతుంది. ఆ విషయము అన్యజనులకు తెలియదు కాబట్టి వారు చంపడానికి మన ముందుకు వస్తారు. కానీ మనకి అది గొప్ప కార్యము. మనము పరలోకంలో అధికమడ. అక్కడ స్టెఫెన్ గారు చనిపోతే యేసుక్రీస్తు ప్రభువు సింహాసనం మీద నుంచి లేచి నుంచున్నారంట. దేవదూతలు వాళ్ళందరూ ఆహ్వానిస్తున్నారనమాట ఆయన్ని. కాబట్టి ప్రతి ఒక్క చనిపోయినటువంటి ఈ విధంగా చనిపోయినటువంటి ప్రతి వ్యక్తి యొక్క రక్తం అన్నది దేవుడి దగ్గర మొరపెడుతుంది. కాబట్టి మనం వారి కోసము, వారి కుటుంబముల కోసము వారు బలపరచబడడానికి, వారి కుటుంబములు ఆదరించబడడానికి మనం ప్రార్థన చేసే వారంగా ఉండాలి. ఈ విషయం చాలా రోజుల నుంచి నేను చెప్పాలి అనుకుంటున్నాను, సందర్భమే వచ్చింది కాబట్టి నేను మీతో పంచుకున్నాను అనమాట. ఈ వీడియో అయితే ఇదే. నేను మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంతవరకు ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.